సాహసి, తపస్సు చేసి వరాలు పొందిన ధన్యుడు, పునర్జన్మ ఎత్తిన వీరార్జునుడు. అట్టి తిన్నడికి అవమానాలు, అగ్ని పరీక్షలు ఏంటి స్వామి? దేవి, అర్జునుడుగా అతడు శత్రువులందరినీ జయించాక లోశత్రువైన అహం అతనిలో విజృంభించింది. కృష్ణ భగవానుడు తన అండన్నాడన్న సత్యాన్ని విస్మరించి అసహాయసురుడనని అహంకరించాడు. ఈ జన్మలో కూడా ఆ లక్షణమే ఈశ్వర తిరస్కారంగా అతన్ని ఆవరించింది. ఖండబలమే సర్వం అన్న భ్రమలో ఉన్నాడు. ఇటుపైన పరిశుద్ధుడై సత్యస్వరూపాన్ని పరంజ్యోతిని దర్శిస్తాడు. అన్నపూర్ణాదేవి, నీ ముద్దుల పెట్టడు నిన్ను తలచి పిలిచే వేళ ఇది. అన్నం పెట్టవా, జ్ఞాన ప్రసూనాలు ప్రసాదించవా? ఎవరు బాబు? నీకెందుకు? ఆర్చేవాడివా తీర్చేవాడివా? అలాంటి వాడిని అనుకో. ఏమిటి అలా నీరసంగా దీనంగా ఉన్నావు? ఎల్లా రాణిగారిని అడుగు. ఓహో, ఆలి మీద అలిగి ఉన్నావా? అలక్క ముద్దెట్టుకోమంటావా? అమ్మో, బాగా ఆకలి మీద ఉన్నావు. అరక్క లంకణమా, దొరక్క ఉపోషమా? ఎలాగైనా పుణ్యమేట్లే. ఇవాళ శివరాత్రి. నువ్వు అదే మాట. ఎవడయ్యా శివుడు? కనపడకుండా నన్ను నా ఆల్ని యాపకి తింటున్నాడు. ఈ ఏళ ఆయన గారి పూజ అయితే నేనెందుకు పత్తుండాలా? నాకేం కర్మని. అంతే మరి. అయినా పూజలు పుట్టినరోజులు అయితే విందులు చేసు తింటారు కానీ కడుపు కాల్చుకుంటారా? అది అలాగాను. ఆ మాట రాణి గారికి చెప్పు. ఈ ఏళ తినకూడదు, తినాలన్నా ఏటి దొరకదు అని శకునాలు చెప్పింది. చేపాలెట్టింది. ఒకవేళ దొరికినా తింటే భస్మం అంట. ఆ శివయ్య ఎవడో మూడో కనిప్పి భస్మం చేస్తా అంట. భస్మం పిచ్చివాడ. శివుని మూడో కంట భగ్గుమనే మంట ఉంది, ఓదార్చే వెన్నెలా ఉంది. మనం తెలుసుకోవాలి అసలు. మూడో కన్ను శివుడికే కాదు, జీవులందరికీ ఉంది. మూడో కన్నంటే లోవెలుగు, మన లోపలి చీకట్లో వెలిగే చిన్న దీపం. నీ తప్పు నువ్వు తెలుసుకో, ఎదుటివాడి గొప్ప ఒప్పుకో. అప్పుడు చీకటి చెదిరిపోతుంది, దీపం పెద్దదవుతుంది, దారి బాగా కనిపిస్తుంది. అప్పుడు నువ్వే శివుడివి. ఆ చూపే మూడో కన్ను. ఆ కంటి సిరి నీ కండ సిరి కన్నా గొప్పది. ఏటయ్యా మళ్ళీ శివుడు అంటావు? అసలే నాకు సిర్రెత్తిపోతాంది. అమ్మా, అమ్మా నీలా, సౌలు, తమరు ఊరు పేరు లేనివాణ్ణి తల్లి. శివయాను సాంబయాను, ఎలా పిలిచినా పలుకుతాను, ఎలా తలచినా పలుకుతాను. అది సరే కాని నీకిదేమన్నా బాగుందమ్మా నేలా? సౌలు, నా పేరే ఏమిటి? నీ కథ తెలుసు, నీ మామ కథ తెలుసు. అదే అడుగుతున్నాను. ఏమ్మా, అతనికి శివుడు గివుడు లేడు కదా, ఇంకా శివరాత్రి నవరాత్రి అని నియమాలు పెడతావా?
వేట దొరకదని శకునం చెబుతావా? అది కాదు సావులు. ఇవాళ సింహం కాడి నుంచి సీమ దాకా ఉపవాసం ఉండి తిన్నడు సింహం కాడు చీమ కాడు, మనిషి, నీ భర్త. మొగుడు పెళ్ళాం సగం సగం కదా, సగం నేను సగం తాను అన్నట్టు ఉండాలి కదా. నీ మొగుడికి ఆకలిస్తే నువ్వు బోవెట్టాలి కానీ ఆ దేవుడు దిగొస్తాడా? శివుడాజ్ఞ లేనిదే ఏమీ దొరకదంటారు. ఆజ్ఞ అయిందేమో ఇచ్చి పంపాడు. అలాగా? మరి తను రాలేదనా? ఎందుకొస్తాడు? నువ్వు సాధించావని అలిగి ఏటిగట్టును పడుకున్నాడు. నేను కనిపిస్తే ఇచ్చి పంపాడు. ఆయన మీకు తెలుసా? బాగా, నాకు చాలా దగ్గరలే. అయ్యో, నిలబడే ఉన్నారు, కూర్చోండి, కాసిన పాలు తెస్తాను. వద్దమ్మా, ముందు వంట చేసి అతనికి తీసుకువెళ్ళు. ఆ తిన్నడి కన్నీరు తుడిస్తే అదే నాకు అభిషేకం. అలకా ఆకలా? మొక్కు పళ్ళించుకుంటాం, మన్నించు దొరా. బోతెందుకు కానీ రా మావా, నీకోసం ఉండాను, నా కోసం కూడాను. నేను ఉపవాసం ఉండను. మొత్తం మీద నీ మాట నెగ్గిందిలే మావా. నేనేమో ఏట దొరకతన్నానా, ఆ దేవుడేమో దొరకబెట్టాడు. తప్పంతా నాదే. ఏంటో అప్పటికలా బుద్ధి మసికేసింది, మాట పొగరెక్కింది. మావా, ఆ పెద్దాయన అదే నువ్వు పంపిన సాంబయ్య నన్ను మందలిస్తా ఉంటే మా అయ్య కోంబడినట్టే ఉంది. పిచ్చిదానా, ఆలి మగడంటే సగం సగమే. ఆడికి ఆకలిస్తే నీ కడుపు నకనకలాడాలే, ఆడి కాల్లో ముళ్ళు గుచ్చుకుంటే నీ కాల్లో నెత్తురు సిమ్మాలే అని. ఈ తిండి ఎక్కడిది? ఈ పంచ్ ఎక్కడిది? ఈ పంచ్ నీదే కదా మావా, ఇందులోనేగా ఎన్ని అంపినావు. నే పంపడం ఏంటి? ఇవాళ నేను అసలు ఏటే కొట్టలేదు. పై మీద బట్ట పచ్చెత్తుకుపోయింది. ఎల్లెళ్ళి ఆ గుళ్ళో వాళ్ళి. మరి నువ్వు వెళ్ళి తెచ్చుకోలేదా? నేనా? గుళ్ళోకా? మరి నీ పేరు చెప్పి నువ్విచ్చినావని చెప్పాడా సాంబయ్య? ఎవరు? ఆ పెద్ద ఆయన. ఆడి పేరు సాంబయ్య కాదు, శివయ్య. నా పేరు సాంబయ్య అంటారు, కొందరు శివయ్య అంటారు. ఎలా పిలిచినా పలుకుతాను, ఎలా తలిచినా పలుకుతాను. మావా, మావా, ఆ శివయ్య ఎవరో తెలుసా? ఆ సాంబయ్య ఎవరో తెలుసా? కొండ మీద దేవుడు, కొండ కాదు కైలాసం నుంచి కదిలొచ్చాడు. నీ కోసం వచ్చాడు, నా కోసం వచ్చాడు, ఈ ప్రసాదం తెచ్చాడు. ఎవరు? ఆ ముసలైన దేవుడా? మరి ఆ సంగతి చెప్పడే. స్వామి, నన్నేలినోడా. అయినా ఆడేం దేవుడే, కండ లేదు కత్తి లేదు. అసలు దొంగేసాలేంటని? నీకాడ సాంబయ్య, నాకాడ శివయ్య అంటే దొంగ పేర్లేటి? స్వామి, నాతో దోబూచులాడి తప్పుకున్నావా తండ్రి? నీ పాదాలంటి మొక్కనే లేదే, పాలోసి కడగనే లేదే. నిన్నలా నిలబెట్టే మాట్లాడి పంపేశానా స్వామి? స్వామి, చూడు, నా కోసం, నా కళ్ళకే చూడవే, మమ్మల్ని దారిన పెట్టే కోసం నిన్నే కదలొచ్చా. మాటలవే, ఆ మాటలేంటే, ఆ చూపేంటే? ఎంత చక్కని కన్ను, ఎంత చల్లని సూపు. స్వామి, తండ్రి, మా కోసం వచ్చినావా? నా తండ్రి, మా కోసం వచ్చినావా? ఏంటి ఈ మాయ? నేనే నీ పానమన్నావు, నా కోసం మీ అయ్యని కూడా నీ వదిలేసి వచ్చావు. ఈ అడివే మన స్వర్గం అన్నావు. స్వామి, మన మధ్యకి ఎన్నెలు కూడా దూరలేదన్నావు. మన ఇద్దరిని ఎవరో ఇడదీయలేరన్నావు. సాంబయ్య, ఇవాళ నేను నిన్ను కొట్టేనే,
శివయ్య, ఎంత పని చేసింది నేను కదే, అడే ఆ మాయిదారు దేవుడేనే. రే దేవుడా, నువ్వెక్కడున్నా సరే ఇవాళ నీ అంతు చూస్తా. నిన్ను ముక్క ముక్క చేసి బూడిచ్చేస్తా. నా నీళ్ళం నా కాకుండా చేసి నువ్వు బతకలేవురా. మరిన్ని ఫ్రెష్ ఫిల్మ్ అప్డేట్స్ కోసం మా TFC మీడియా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.